నాగ కిరీటం. ఒకప్పుడు స్విట్జర్లాండ్లో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక్కతే కూతురు, కొడుకులు లేరు. ఎందరు దేవుళ్లకు మొక్కుకున్నా ఆయనకు పుత్ర సంతానం కలగనే లేదు. అందుచేత ఆయన ఆ కూతుర్నే కొడుకు అనుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు. ఒకనాడు తండ్రి కూతుళ్ళు షికారుకు వెళుతూ ఉండగా ఒక ముసలిది ఒక పామును ముద్దులాడుతూ కనిపించింది. అది చూసి రాజు కూతురు చిచి ఎంత అసహ్యం అన్నది. ఈ మాట విని ముసలిది మండిపడి అసహ్యంతో రాజకుమార్తెను యగాదిగా చూసి, ఈ ప్రాణిని చూసి అంత ఏవగించుకున్నావు కనుక నీవు కూడా దీనిలాగే బ్రతుకు అంటూ తన కుడి చేతిలో ఉన్న పుల్లతో రాజకుమార్తెను తాకింది. రాజు ముసలిదానికి అడ్డుపడే లోపలే ఈ దారుణం జరిగిపోయింది. రాజకుమార్తె పాముగా మారి తల ఎత్తి తండ్రికేసి దీనంగా చూసింది. ముసలిది అంతటితో పోనివ్వక, ఇంక నీకు తండ్రితో ఏం పని, వెళ్ళి పాములాగా జీవించు అంటూ ఆ పామును మళ్ళీ పుల్లతో తాకింది. ఆ పాము చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతవరకు కొయ్యబారి చూస్తూ నిలబడిపోయిన రాజు ఆగ్రహంతో కత్తి దూసి ముసలదాన్ని చంపబోయాడు. అది భయపడక చేతిలోని పుల్ల పైకెత్తి, జాగ్రత్త, నీ కూతురికి పట్టిన గతే నీకు పట్టగలదు అని బెదిరించింది. జుట్టు అందకపోయేసరికి రాజు కాళ్ల బేరానికి వచ్చి ముసలదాన్ని కనుకరించమని శతవిధాలా వేడుకున్నాడు. నాకు మంత్రాలు వేయడం చేతనవును గాని మంత్రాలు విప్పడం చేత కాదు. నా చేతిలో ఉన్నదేమిటంటే నీ కూతుర్ని నాగులకు రాణిని చేయగలను. అప్పుడు ఆమె జీవితం ఒక పిసర మెరుగ్గా ఉంటుంది. ఆమె కోసం ఒక బుల్లి కిరీటం చేయించి 3 రోజుల తర్వాత ఇక్కడికే తీసుకువచ్చి నాకు ఇవ్వు. నీ కూతురు ఆ కిరీటం కరిగిపోయేదాకా పాముగా ఉండి ఆ తరువాత మానవ రూపు పొందుతుంది. మేలిమి బంగారంతో కిరీటం చేయించు. కలితి బంగారం నీటిలో ఎప్పటికీ కరగదు అన్నది మంత్రాల ముసలిది. రాజు ఒక్క నిట్టూర్పు విడిచి ఇంటికి వెళ్ళి బుల్లి కిరీటం చేయించి తెచ్చి ముసలిదానికి ఇచ్చాడు. అది రాజకుమార్తెకు చేరింది. త్వరలోనే ఆ కిరీటం మహత్తు అందరికీ తెలిసిపోయింది. అది ఉన్న చోట లేమి అనేదే ఉండదు. ధాన్యం గాదెలో దాన్ని ఉంచితే గాదె నుంచి తరగకుండా ధాన్యం తీసుకోవచ్చు. డబ్బు మధ్య దాచి ఉంచితే ఆ డబ్బు ఏమాత్రం తరగదు. అందుచేత ఆ కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలని చాలా మంది ప్రయత్నించారు. ఒకనాడు ఒక పేద రైతు అరణ్యంలో ప్రయాణం చేసి వస్తూ దాహం అయ్యి ఒక కొలనులో మంచినీరు తాగడానికి ఆగాడు. నీటిలో అతనికి ఒక పెద్ద పాము ఈదుతూ కనిపించింది. కొలను ఒడ్డున అతనికి ఒక బుల్లి కిరీటం దగదగా మెరుస్తూ కనిపించింది. అదే నాగ కిరీటమై ఉంటుందని ఊహించి ఆ రైతు దాన్ని తీసుకుని తన దారిన బయలుదేరాడు. త్వరలోనే ఆ పెద్ద పాము మరికొన్ని ఇతర పాములు తన వెంట పడడం గమనించి ఆ రైతు చప్పున సమీపంలో ఉన్న పెద్ద చెట్టు మీదకి ఎగబాకాడు. వాడు చెట్టు దిగి రావడానికి లేకుండా పాములు చెట్టు మొదల్లో బుసల కొడుతూ అటూ ఇటూ కారాడాయి. ఇంతలో ఎవరో స్త్రీ అటుగా వచ్చి వాడిని చూసి, ఎందుకు చెట్టెక్కావు బాబు అని అడిగింది. వాడు జరిగిన సంగతంతా ఆ స్త్రీకి చెప్పి, నిన్ను పాములు ఏమీ చెయ్యకపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. నాకు పాము మంత్రం వచ్చు. పాములు నన్నేమీ చెయ్యవు. నాకు ఆ కిరీటం ఇస్తే ఈ పాములన్నిటినీ పంపేస్తాను. నీ ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నది ఆ ఆడ మనిషి. ఆ సంగతి తర్వాత చూస్తాం, ముందు పాముల్ని పంపేయి అన్నాడు రైతు. ఆడది ఏదో మంత్రం చదివేసరికి పాములు తమ దారిన తాము వెళ్ళిపోయాయి. తరువాత రైతు చెట్టు దిగి వచ్చి, నేను సంసార భారం మోసేవాణ్ణి, నాకు ఈ కిరీటం చాలా ఉపయోగిస్తుంది. కావలిస్తే నీవు కూడా నీ వాళ్లతో వచ్చి నా ఇంటనే ఉండు. నీకే లోటు రాకుండా చూస్తాను అన్నాడు. విధి లేక ఆడది ఒప్పుకున్నది. ఆమె ఒంటరి మనిషి. రైతు నాగ కిరీటాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ ధనధాన్యాలతో చాలా కాలం తొలతూగాడు. ఆ ఆడ మనిషికి నాగ కిరీటం ఎక్కడ ఉన్నది తెలియలేదు. చివరికి ఆమె ఆ రహస్యం కనిపెట్టి రైతు ఇంట లేనప్పుడు దాన్ని తీసుకుని తన ఇంటికి పారిపోయింది. ఆమె ఇల్లెక్కడో రైతుకు తెలియలేదు. ఇప్పుడు అదృష్టం ఆడ మనిషికి పట్టుకున్నది. ఆమె నాగ కిరీటాన్ని తన ధాన్యపు గాదిలో ఉంచి తరగని ధాన్యంతో చాలా డబ్బు సంపాదించుకున్నది. కానీ ఒకనాడు ఆమె ధాన్యాన్ని పిండి మరకు పంపడంలో నాగ కిరీటం కూడా ధాన్యంతో పాటు మరకు వెళ్ళిపోయింది. ఆ ధాన్యాన్ని మరలో పోసి మర యజమాని ఆడించటం మొదలు పెడితే ఎంతసేపు గడిచినా పిండి తయారవుతూనే ఉన్నది. అందులో ఏదో విపరీతం ఉన్నదనుకుని ధాన్యం మరలో వెతగ్గా నాగ కిరీటం దొరికింది.
మర్నాడు దాన్ని తీసుకుపోయి తన గల్లా పెట్టెలో దాచాడు. ఇంతలో ఆడది వచ్చి తన నగ ధాన్యంతో పాటు మరక వచ్చిందని తగులాడింది. తనకేమీ తెలియదన్నాడు మరవాడు. ఆడది మర అంతటా వెతికి నాగ కిరీటం దొరక్క నిరాశ చెంది వెళ్ళిపోయింది. మరవాడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. నాగ కిరీటాన్ని ధాన్యపారలోనే ఉంచేస్తే కొద్ది ధాన్యాన్ని ఏళ్ల తరబడి ఆడి అంతులేని పిండి పట్టి దాన్ని అమ్మి అంతులేని డబ్బు సంపాదించవచ్చు. కొంతకాలం పాటు మరవాడు అలాగే డబ్బు చేసుకున్నాడు. అయితే ఒకనాడు ప్రమాదం జరిగిపోయింది. నాగ కిరీటం ధాన్యంతో పాటు తిరగుల మధ్యకు పోయి పొడి పొడి అయిపోయింది. మరలో ధాన్యం కాస్త అడుగంటాయి. పిండి నిలిచిపోయింది. నాగ కిరీటం నిర్మూలమైన క్షణంలోనే నాగరాణిగా జీవిస్తూ ఉండిన రాకుమార్తెకు ఎప్పటి రూపం వచ్చేసింది. ఆమె తన తండ్రిని చేరుకొని తగిన వరుణ్ణి పెళ్లాడి చాలా సుఖంగా జీవించింది.